కళ్ళ ఎదురుగుండా ఒకటి జరిగినప్పుడు చివరికి సొంత పత్రికలు కూడా ఏలెత్తి చూపెట్టినప్పుడు వెంటనే ఆ ఇష్యూని ఎలాగా ట్యాకిల్ చేయాలో చంద్రబాబుకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి వైఫల్యం, చంద్రబాబు విజయం అదే. జగన్మోహన్ రెడ్డి టైంలో ఓ అనంతబాబు ఇష్యూ వచ్చిందో లేకపోతే కనుక ఇంకొక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఆయన సీరియస్ అయ్యాడు, వాళ్ళతో వార్నింగ్ ఇచ్చాడు, ఇట్లాంటి సహించనన్నాడు లాంటి వార్తలు ఏమీ రాసేది కాదు సాక్షి కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ. బట్ అవన్నీ అదిగో చూసావా జగన్ ఎదురుగుండా ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటే కూడా ఏమి స్పందించట్లేదు గోరంట్ల మాధవ్ది కానీ ఇవన్నీ అన్నది ఒక విరక్తి, ఒక అసహ్యం ప్రజల్లో వేసింది. దాన్ని ప్రమోట్ చేసిన తెలుగుదేశం అనుకూల పత్రికలు కూడా దాని ఇంపాక్ట్ జగన్కి దెబ్బకొట్టింది. అదే ఇప్పుడు అంతకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు. కానీ ఇప్పుడు రోజు జరిగేది ఏంటంటే వాళ్ళ ప్రవర్తన అట్లాగే ఉంటుంది. చంద్రబాబు సీరియస్ అయ్యారు, కఠినంగా వ్యవహరించమన్నారు అన్న వార్తలు వస్తాయి. ఇంతకుమించి ఏముండదు అక్కడ. ఏమైనా జరిగేది ఉంటుందా? ఇప్పుడు కేక్ కట్ చేశారని చెప్పి పోలీసు అధికారులకి మెమో ఇచ్చారట. పోలీసు అధికారులు తప్ప, అది కుటుంబ సభ్యులు తప్ప ఆ పని చేసినందుకు. అలా చెయ్యకపోతే వేధించేది ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఆ సంబంధిత కుటుంబ సభ్యులు కదా. రెండోది నిన్ననే దర్శి నియోజకవర్గంలో ఓడిపోయిన అభ్యర్థి వెళ్ళి హాస్పిటల్లో తనిఖీ చేస్తారు. ఆ తనిఖీ చేసి సూపరింటెండెంట్ సీట్లో కూర్చుంటారు. నిన్న పొద్దున ఆయన తిట్టారు, ఆగ్రహం వ్యక్తం చేశారని నిన్న సాయంత్రం జరిగినటువంటి ఇట్లాంటి వాటిని ఏమంటారు అంటే జరిగిపోతూనే ఉంటాయి, ఆ జరిగే వార్తలు వస్తూనే ఉంటాయి. అది రాస్తూనే చంద్రబాబు దీని మీద సీరియస్ అయ్యారు, కఠినంగా వ్యవహరిస్తారన్నారు, పరిస్థితులు కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పారు. ఇలాంటి మందలించారు అన్నది కాస్త కవర్ చేస్తారు. గ్రౌండ్ లెవెల్లో పచ్చబెళ్ళ పట్టుకుని పోతే ఎక్కడైనా పని జరగాల్సిందే అని చెప్పి ఓ పక్కన చెప్పి తన్నోళ్ళని తన్నించుకుంటున్న వాళ్ళది వ్యవహారాలు ఏమీ పట్టించుకోకుండా సీరియస్ అయ్యారని రోజు పత్రికల్లో రాయడం ద్వారా మాత్రం ఒక స్ట్రాటజీ నడుపుతూ ఉంటారు.